హాయ్ అండి, అందరికీ నమస్తే. అదృష్టానికి ఆరోగ్యానికి దేవుడు అయిన సూర్యుని అనుగ్రహం పొందేందుకు ఆదివారం రోజున చేయాల్సిన కొన్ని పనులను ఈ వీడియోలో తెలుసుకుందాం. సనాతన సంప్రదాయంలో ఆదివారం సూర్యభగవానుడి ఆరాధనకు అంకితం చేయబడింది. కనుక ఆదివారం రోజున జపం, తపస్సు, ఉపవాసం వంటివి చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం పొందుతారని, ఆయన అనుగ్రహం లభిస్తే ఐశ్వర్యం, విజయం ప్రాప్తిస్తాయని నమ్మకం. ఆదివారం రోజు సూర్యుడిని దర్శించుకోవడం, ఆయనకు నమస్కారం చేయడం వంటివి సనాతన సాంప్రదాయాల్లో ఒక భాగం. పురాణాల ప్రకారం ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు దుర్వాస మహర్షి శాపం కారణంగా కుష్ఠవ్యాధితో బాధపడుతున్నప్పుడు అతను సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా మాత్రమే ఉపశమనం పొందాడట. మరి అదృష్టానికి ఆరోగ్యానికి దేవుడు అయిన ఆ సూర్యుని అనుగ్రహం పొందేందుకు ఆదివారం రోజున చేయాల్సిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాం. సిరి సంపదలు పొందాలంటే సూర్యునికి ఆదివారం నాడు ఉదయించే సమయంలో సూర్యునికి రాగి పాత్రలో నుంచి నీటిని సమర్పించాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఉదయాన్నే లేవలేకపోతే స్నానం చేసిన తర్వాత నీటిలో కుంకుమ అక్షతలు వేసి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానునికి సమర్పించాలి. సూర్య భగవానునికి నీటిని సమర్పించే సమయంలో ఆ నీరు ఎవరి కాళ్ల మీద పడకుండా, ఎవరూ ఆ నీళ్లను తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా జరగకుండా ఉండేందుకు ఆ నీటిలో ఒక చిన్న గిన్నెలో కూడా వదులుకోవచ్చు. పూజ అనంతరం ఆ నీటిని ఇంట్లో మొక్కలకు పోసేయవచ్చు. అయితే రెండవది, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఆదివారం రోజు 3 సార్లు చదవాలి. ఇలా చేస్తే ఆర్థికంగా అభివృద్ధి, కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. సూర్య భగవానుని అనుగ్రహం త్వరగా కలగాలంటే ఉపవాసం చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం, ఉప్పు వేసిన వంటకాలను ఆ రోజు తినకూడదు. సూర్య భగవానుడి పూజలో రావి చెట్టుకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కోరికలను రావి చెట్టు ఆకు మీద రాసి సూర్యదేవుని తలుచుకుంటూ నదిలో వేసినట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అంతేకాదు, ఆదివారం సాయంత్రం రావి చెట్టు ఆకును తీసుకొని సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద 4 వైపులా దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం త్వరగా లభించి జీవితంలో ఎప్పుడూ సంపదకు లోటు ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.